జానకి. జగనన్న పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. గెలుస్తాడు మళ్ళీ? గెలవాలని దేవుని ప్రార్థిస్తున్నా. మీరేమో గెలవాలంటున్నారు, షర్మిల గారు ఓడిస్తున్నట్టున్నారు కదా. షర్మిల గారంటే అన్నకి శత్రువుల్లో చేరి శత్రువులాగా మారింది. ఆమెకేం అన్యాయం చేయలే. ఆయన మీద దుష్ట ప్రసారం చేస్తుంది. కానీ ఆయన ఒక్క మాట కూడా అలా, ప్రజలే మీరు, దేవుడు నాకు ప్రజలే బలం అన్నాడు. ఆయన దేవుడు, ప్రజలే బలం చేయాలి. దేవుడు ప్రజలు తోడగా ఉన్నారు అంటున్నారు. మరి ఆయన ఏమో షర్మిల గారు జగన్ ఓడిస్తున్నట్టున్నారు. మరి సొంత చెల్లె ఓడిస్తున్నట్టు మనలాంటి లోట్లు ఎట్లేస్తారు? విశ్వాసం లేని మనిషికి ఏం చెప్తామయ్యా? రక్త సంబంధాన్ని శత్రువుల దగ్గర చేరిందంటే డబ్బుకు అమ్ముడు పోయి అట్టా చేరింది. రాజన్న కొడుకు రాజన్న బిడ్డ చెరువు పక్కన నిలబడినారు. ఇప్పుడు రాజన్న బిడ్డ వైపు కొంతమంది వెళ్ళే అవకాశం లేదంటారా? లేదు. పరిపాలన మన ఆంధ్రాకి ఎక్కడుంది? తెలంగాణ బిడ్డనుంది. తెలంగాణలో చూపియాలి. మరి ఎక్కడ చూపించకుండా ఎక్కడికి వచ్చి అన్న మీద శత్రుతనం ఎందుకు? ఆమెకి ఏం చేశాడు? ఆమెని ఈ రోజుకు ఒక్క మాట కూడా ఆమెను దూషించాల. ఆమె దూషించింది. పుట్టినూరులో అన్యాయం జరుగుతుంది, పుట్టినూరులో ప్రజలు అన్యాయం అయిపోతున్నారు అంటుంది. ఏ అన్యాయం అయిపోయింది? పథకాలు రాలేదంట మీకు? అన్ని పథకాలు వచ్చినాయి. అభివృద్ధి లేదంటే ఆమె ఏమన్నా వచ్చి చూసిందా? జనాన్ని అడగాలి. జనాన్ని అడిగి అప్పుడు మాట్లాడాలి. మీరేమో జగన్ గారి పరిపాలన బాగుంది అంటున్నారు. టీడీపీ జనసేన కనుక వస్తే ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు కదా మహిళలకు. అదిగో తెలంగాణలో ఇచ్చి అందరూ ఆడవాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు బస్ ఎక్కడానికి. ఎందుకంటే బస్ ప్రయాణం అది వేస్ట్. ఇంకా పేద ప్రజలకి కాస్త అన్నం పెట్టి ఆయన దీవిస్తే అది 10 కాళ్ళ పాటు ఉంటారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాం? మరి ఇంకా ఆయన సినీ నటుడు. ఏ మాట చెప్పినా, ఏ యాక్షన్ చేసినా జనం నవ్వుతారు. ఏమోనండి, ప్రజలు ఎట్టా ఉన్నారు. సినీ నటుడుగా కాసేపు డాన్స్ చేస్తాడు, కాసేపు నవ్వుతాడు, యాక్షన్ చేస్తున్నాడు. అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళా గెలుస్తాడు అంటారు? గెలవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను జగన్ ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నా. జగన్ గెలవాలని దేవుణ్ణి మొక్కుతున్నారు అంటున్నారు. మరి జగన్ గారు దుర్మార్గుడు, రాక్షసుడు, రౌడీను, గుండాయిజం చేస్తున్నాడు. ఏం దుర్మార్గం చేశాడయ్యా? అన్ని పేదవాళ్ళకి ఇల్లులు ఇచ్చాడు, బడి పిల్లలకి పుస్తకాలు, ఫీజులు అన్ని కట్టాడు. ఇంకా దుర్మార్గం ఎక్కడ? కండవా కప్పుకున్నారు కాబట్టి ఆయనకి అనుకూలంగా చెప్తారు. అట్లేం కాదు, పార్టీ ఏదని కాదు, న్యాయం ఎవరు చేకూరుతున్నారో అది కావాలి. పార్టీలు పక్కన పెట్టండి. ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారో అది కావాలి. పార్టీలే ఉందండి, పార్టీలతో అనవసరం. ఎవరు మనకి ఎండగా నిలబడి మేలు చేస్తున్నారు అది కావాలి.